నీవే నాకు ఉండాలయ్యా. నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో నీవుండు ప్రభు. చెప్తామా? నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో, నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో పరిశుద్ధాత్మ నీవుండాలయ్యా, నీవుండాలయ్యా. ఒక ప్రార్థనగా చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చెప్దామా? నా మాటలో, నా క్రియలలో, నా దేహంలో పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నడిపించబడాలి. నా సొంత ఆలోచనలు కాదు, నా స్వబుద్ధి పైన నేను ఆధారపడను. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపించాలి. మీరందరూ నోరు వెప్పి ప్రార్థన చేద్దామా? ఈ స్థలమంతా కూడా దేవుని షకీనా మహిమతోటి నింపబడాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు నోరు విప్పి స్తోత్రాలు చెల్లిద్దామా? పరిశుద్ధాత్మ దేవ నన్ను స్వాధీనపరచు. He will not come if you don't invite him. He is not a God who forces you, who oppresses you. ఆయన మిమ్మల్ని శోధించే దేవుడు కాదు, ఫోర్స్ చేసే దేవుడు కాదు, బాధ పెట్టే దేవుడు కాదు. మీకు ఇష్టం లేకపోతే ఆయన రాడండి. నిజముగా మీకు ఇష్టం ఉన్నట్లయితే నోరు విప్పి అడిగిన పరిశుద్ధాత్మ దేవ ఈ స్థలమంతా నింపాయి. పరిశుద్ధాత్మ దేవ నా దేహం అంతా నింపాయని మనమందరము చేతులు చాపుదామండి. ఇంకా బిగ్గరగా వేడుకుందామా? యూ హ్యావ్ టు బిలీవ్. మనము నోరు విప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది శక్తులన్నిటికీ కూడా వినపడదు. It will deafen the ears of the enemy. Make a mighty noise to Jesus. Make a mighty shout to Jesus. వాటి చెవులు పగిలిపోతాయంట మనం స్తుతిస్తే. నోరు విప్పి స్తుతించండి. ఏక హృదయముతో, ఏక ఆత్మతో సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకొని స్తుతిద్దామా? నోరు విప్పి స్తుతిద్దామండి.
గొప్ప మహిమ, గొప్ప శక్తి విప్పబడుతుంది మన జీవితాలు. నోరు విప్పించు, నోరు విప్పించు. ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుగుల వలె దిగి వచ్చాడని నేను వాక్యం తెలియజేస్తాను. If you want the Holy Spirit to hover in this place, ఏక హృదయంతో, ఏక ఆత్మతో, ఏక కంఠముతో నోరు విప్పిస్తుందమ్మా, నోరు విప్పిస్తుందమ్మా. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా చెప్తామా. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ చెప్తామండి, పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా. యెహోవా దేవ నీకు స్తోత్రాలు. యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా. The glory of the Lord is in this place. Do not neglect it. Don't be dignified in His presence. Open your mouth. Be like a little child. ఒక చిన్న బిడ్డ వలె ఉందామండి. I need the Holy Spirit in my life. నాకు పరిశుద్ధాత్ముడు కావాలి. నా జీవితాన్ని ఏలాలి. ఇంతవరకు అపవాది ఏలాడేమో, ఇంతవరకు చీకటి ఏలిందేమో. ఇది మొదలుకొని ఇక చీకటికి, భయముకి, అపవాదికి నా జీవితం